ఇస్తాను నా బంగారం కదరా మా ఒక్క ముద్ద తినమ్మా నా బంగారం కదా తప్పు బంగారం నీకు ఆ 2 ముద్దల విలువ తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఈ అన్నం మన వరకు రావడం వెనుక ఎంతమంది కష్టం ఉందో నీకు తెలుసా? అసలు ఆ బియ్యం మనకి ఎవరిస్తున్నారు షాప్స్ కి నీకు తెలుసా? ఒక రైతు పంట పండిస్తేనే ఆ బియ్యం వస్తున్నాయి. అసలు ఆ రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతారో నీకు తెలుసా తల్లి? దా నీకు చూపిస్తాను. రైతు మనందరికీ అన్నం పెట్టడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. చిన్న తల్లి పంట పండించాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలని ఎక్కడి నుంచి వస్తాయి? వర్షాల నుంచి వస్తాయి. మరి అలాంటిది వర్షాలు పడకపోతే, నీళ్లు లేకపోతే అప్పుడు ఆ రైతు పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదమ్మా. దా చూపిస్తాను.
చిన్న తల్లి, రైతు ఎప్పుడు తన కడుపు కోసం చూసుకోడు బంగారు, 10 మంది కడుపు ఎలా నింపాలని ఆలోచిస్తాడు. కాబట్టి మళ్ళీ ఏడాది వస్తుందని, ఈసారి వర్షాలు నిండుగా కురుస్తాయని, మళ్ళీ పంట పండించాలని ఆలోచిస్తాడు బంగారు. కాబట్టి ఆ దేవుడు కూడా ఖచ్చితంగా ఆ రైతు కోరిక తీరుస్తాడు. మనసు